యాక్చువల్లీ ఏంటంటే న్యూమరాలజీ ప్రతి చోట వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సినిమా రిలీజ్ అని సినిమా ముహూర్తాలను చూసినప్పుడు ఏం చేస్తారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాక్సిమం ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటారు. కానీ దాని న్యూమరాలజీ ప్రాంతంలో చూడరు. అసలు ఈ న్యూమరాలజీ మనకు హెల్ప్ చేస్తుందా లేదా అని చూడరు. ఎస్ఎస్ రాజమౌళి గారి డేట్ ఆఫ్ బర్త్లో చాలా పవర్ఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ని డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 4 నంబర్ వస్తుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటో నంబర్ మీద వస్తే ఆయనకి డేట్ మంత్ ఇయర్ టోటల్ అయితే 4 వస్తుంది. అది రాహుకి సంబంధించి. అంటే ఇన్ని సినిమాలు తీసినా ఎప్పుడు బ్యాడ్ అవ్వని రాజమౌళి గారు ఈ మూవీ నేమ్ రిలీజ్ చేయగానే బ్యాడ్ అయ్యారు. చెప్తాం మేడం, దాని దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు అంతా పెద్దగా ఎందుకు అయ్యారు, ఇప్పుడు ఎందుకు ఎంత చిన్నగా అవుతారు, దాని గురించి చెప్తాను మీకు. అంటే ఇప్పుడు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది అంటే మన పేరు అదే చూపిస్తుంది మేడం. ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఎస్ఎస్ అంటే ఒకటి పాజిటివ్ వర్డ్. ఎస్ అంటే ఏదైనా పాజిటివ్ వర్డ్స్ కదా. ఎస్ఎస్ రాజమౌళి అంటే దానిలో ఒక సెక్షన్లో 2 సెక్షన్ ఉంటాయి. ఇంత ముందు కూడా చెప్పాను మీకు. ఒకటి చాలియన్ సిస్టమ్ ఉంటుంది, ఒక పైథాగరస్ సిస్టమ్ ఉంటుంది. ఒక సెక్షన్లో 32 నంబర్ ఉన్నది. 32 నంబర్ అంటే ఒక పవర్ఫుల్ నంబర్. ఈ 32 నంబర్ని పేర్లో పవర్ఫుల్ ఎందుకంటారో మీరు అనుకుంటారు. మనం 365 డేస్ వస్తుంది ఇయర్ని టోటల్ చేస్తే. మన ఇయర్కి ఎన్ని డేస్లు? 365 డేస్. ఈ 365ని టోటల్ చేస్తే 14 వస్తుంది. 14ని సింగిల్ డిజిట్ చేస్తే 5 వస్తుంది. 5 అన్నది ఈ భూమండలం అతి పవర్ఫుల్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. మీ పేరులో 5 నంబర్ వస్తే మాత్రం చాలా అద్భుతంగా మీ జీవితం ఉంటుందని. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా 5వ నంబర్ మీద మీ పేరు తీసుకుంటే ఏ వర్క్ అయినా దాంతో చేయొచ్చు. అది మీకు సపోర్ట్ చేస్తుందని 5 నంబర్ చూపిస్తుంది. అలానే ఎస్ఎస్ రాజమౌళి అంటే ఒక సెక్షన్లో 32 నంబర్స్ ఉండదు. 32 నంబర్ వచ్చిందంటే ఈజ్ అ వెరీ పవర్ఫుల్. కానీ దానికన్నా ముందు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది 1/4 కాంబినేషన్. అంటే ఆయన డేట్ని టోటల్ చేస్తే 1 నెంబర్ వస్తుంది. డేట్ మంత్ ఇయర్ని టోటల్ చేస్తే 4 వస్తుంది. ఈ 4 అన్నది ఛాయారంగంకి అద్భుతంగా ఉంటుంది. శ్రీదేవి గారు 4వ నంబర్, దాసరి నారాయణ గారు 4వ నంబర్, మన మెగాస్టార్ చిరంజీవి గారు 22 4 నంబర్. 4 నంబర్ ఉంటే మాత్రం ఛాయారంగంలో ఒక అద్భుతం సాధిస్తాం. ఎస్ఎస్ రాజమౌళి గారిది పేరు బాగున్నది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ బాగున్నది. కానీ ఇదే దానిలో ఒక సెక్షన్లో ఇంకొక సెక్షన్ ఉంటుంది, పైథాగరస్ సిస్టమ్, చాలియన్ సిస్టమ్. ఇంకో సెక్షన్లో 39 నంబర్ అన్నది బాలేదు. అది 39 నంబర్ని రివర్స్ నంబర్ అంటాం. ఒక వ్యక్తి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 39 నంబర్లో ఉంటాయి. అంటే 2 సిస్టంలో బాగుంటేనే ఆ పేరు బాగుంటుంది. 2 సిస్టంలో బాగుంటే చాలా దూరంతగా బాగానే ఉంటారు. లేకపోతే సగం బాగుంటారు, సగం బాగలేకుండా పోతుంది. అది దాని సిస్టమ్. కానీ ఈ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉన్నది కదా. ఈ డేట్ ఆఫ్ బర్త్కి మనం ఆ రోజు మూవీ రిలీజ్ చేసే దానికి ఒక ముహూర్తం అన్నది అని పెట్టుకున్నారు. ఆ ముహూర్తం నాకు మ్యాక్సిమం అస్ట్రాలజీ ప్రకారం చూసి ఏకాదశి రోజు అని ఆ ముహూర్తం అనేది ఆ రోజు ఆయన పెట్టారు. కానీ ఆ పెట్టిన ముహూర్తం డేట్ ఏంటంటే 15వ తారీఖు. ఆ 15వ తారీఖు డేట్ని మంత్ని ఇయర్ టోటల్ చేస్తే 8 వస్తుంది. అంటే శుక్రుకి సంబంధించింది 6, శనికి సంబంధించింది 8. ఈ 2 నంబర్ ఆ రోజు ఉంది. మరి ఈ ఎస్ఎస్ రాజమౌళి గారు 1వ తేదీలో పుట్టారు కదా. సూర్యుడికి అతి శత్రువైన డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ నేను చెప్పాను కదా, 6, 8. మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి 1వ నంబర్కి ఆ రోజు పెట్టిన ముహూర్తం అన్నది పడదు. ఆ పడలేన వల్ల ఎంత టెక్నాలజీ పెట్టినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పని కాలేదు. దానివల్ల ఆయన కోపం మీద దేవుడు వర్క్ చేస్తారా అన్నారు. కానీ మూర్ఖుడు మీరు ఎస్ట్రాలజీని చూసుకున్నా, న్యూమరాలజీని చూసుకున్నా, దేవుడు దాకా పోయే అంత అవసరం లేదు మీకు. దేవుడు వెనక ఉండి నడిపిస్తారని అన్నాడు కదా. కానీ కొద్దిగా మైండ్ పెట్టుకొని న్యూమరాలజీ ద్వారా మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి 15వ తారీఖు 6 తారీఖు 8 తారీఖు పడది. ఈ 15వ తారీఖు 6 తారీఖు 8 తారీఖు నువ్వు ఏది రిలీజ్ చేసినా అది నీకు రివర్స్ అవుతుంది. కోట్ల రూపాయలు పెట్టుకో, 10 కోట్లు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, 100% చెడు ప్రభావం చూపిస్తుంది. నీ డేట్ ఆఫ్ బర్త్ సూర్యుకి సంబంధించింది ఉన్నప్పుడు నీకు శుక్రుతో శనితో ఏం పని చేయ. దాని గురించి ఆ రోజు ఆ రకంగా ప్రభావం చూపిస్తున్న వల్ల దేవుడు అన్నంత శక్తి నీకు లేదే. దేవుడు వెనుకుండి నడిపిస్తారా అన్నది నీ ముహూర్తమే బాగలేదు నాన్న. మరి ఎందుకు ముహూర్తం తీసుకుంటావు? అండ్ మళ్ళీ ప్రతి ముహూర్తంలో ఎవరికైనా బాగలేకపోతే దేవుడు లేదన్నా దేవుడు వచ్చి నీకు చూపిస్తాడా? నేను ఉన్నా నాన్న, నన్ను చూసుకో అని నీ మైండ్ సెట్ మంచి పెట్టుకో. ఇప్పుడు నడిచేది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మీకు అన్ని రకాలుగా కష్టాలు రాకుండా మీకు ఉంటాయి. లేకపోతే మీలో ఉన్న రివర్స్ నంబర్ వల్ల రేపటికి మీకు చాలా కష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం వారణాసి అన్న పేర్లో స్టార్టింగ్లో వీఆర్ వార్తో స్టార్ట్ అయితే అన్ని విమర్శలు, ఇక అన్నిటికీ గొడవలు, చికాకులు లాగానే అయినాయి. సార్ మహేష్ బాబు లాస్ట్ ఫిలిం కూడా అంత సక్సెస్ అవ్వలేదు, గుంటూరు కారం. మళ్ళీ ఇది కూడా అలానే అవుతుందా? దాని డైరెక్టర్ వేరే, దీని డైరెక్టర్ వేరే, దీని ప్రొడ్యూసర్ వేరే, దాని ప్రొడ్యూసర్ వేరే. ఇది ఎస్ఎస్ రాజమౌళి మీదికి వస్తుంది.
ఆ గుంటూరు మన ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మనం మాట్లాడతలేము కదా, వాళ్ళు ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగుంటుంది. కారణం ఆయనకు అదృష్టం ఏమున్నదంటే ఆయన పేర్లకు 1-8 కాంబినేషన్ ఆయన పేర్ల మహేష్ బాబు దానిలో ఉన్నది. ఆ కాంబినేషన్ అనేది ఒక సినిమా బాగా హిట్ అయితే ఇంకో సినిమా లూజ్ అయిపోతుంది. అవును. కానీ ఆయన మ్యారేజ్ డేట్ చాలా బాగున్నది, 1/1 కాంబినేషన్లో ఉన్నది. కనుక ఆయనకు లాంగ్ లైఫ్, ఆయనకు అంతా అభివృద్ధి ఉంటుంది. పేర్లు అంత సపోర్ట్ చేయకపోయినా 4 సినిమాలు హిట్ అయితే 4 సినిమాలు ఫ్లాప్ కావాల్సిందే. అది మహేష్ బాబు పరిస్థితిగా. అంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సార్ని అడుగుతా అంటే అస్ట్రాలజీది కాకుండా కూడా న్యూమరాలజీని కూడా మనం చూసుకోవాలి. ఓకే. న్యూమరాలజీని చూసుకుంటేనే మనకు దాని మీద మనకు ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా డేట్ లేకపోతే అది మీకు 100%